సో ఎక్కువగా వాడి వాషింగ్ మెషిన్ ఫిల్టర్లోనండి ఇక్కడ ఫ్రెష్ అండ్ క్లీన్ ఈకో క్రిస్టల్ ఫ్రెష్ అండ్ క్లీన్ ఫిల్టర్లు అండి. ఇవి వచ్చేసేసి ఇది పూర్తిగా ఎక్కువ బాగా డస్ట్ పట్టేసింది, ఇది నాచది పట్టేసింది. సో మీ వాషింగ్ మెషిన్లోని ఈ ఫిల్టర్కి కంపల్సరీ ఒక బ్లాక్ కలర్ హ్యాండ్ డ్రింక్ ఇస్తారండి. దాన్ని పెట్టుకుని ఇది ఇలా తిప్పితే కనుక ఆటోమేటిక్గా యూజ్ అయిపోతుంది. ఇది ఓపెన్ చేసేస్తే దీని లోపల స్పాంజీ లాగా ఒక ఐటమ్ ఉంటుంది. దాన్ని ఇది కొన్ని చూడండి ఎంతలా బ్లాక్ పట్టేసిందో. ఇది రీప్లేస్ చేసుకోవాలండి. దీన్ని క్లీన్ చేసినా సరే పనిచేయదు. సో ఇప్పుడు ఇది కూడా మనకి బాగా డస్ట్ పట్టేసింది, దీన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. సో దీని ప్లేస్లో మనకి లోపల క్యాండిల్స్ విడిగా దొరుకుతాయి. ఇవి క్యాండిల్స్ అడిగి ఈ క్యాండిల్స్ కొత్తవి దొరుకుతాయి. ఈ కొత్త క్యాండిల్ తీసుకుని సేమ్ యాజిస్ ప్లేస్లో వేసేసి దాన్ని ఫిక్స్ చేసేస్తే మళ్ళీ మీకు బిగించేసుకున్న తర్వాత యాజిస్ ఎలా ఉందో అలా పనిచేస్తుంది. కానీ ఈ ఫ్రెష్ అండ్ క్లీన్ ఫిల్టర్లో కంపల్సరీ మీకు ఒక 10 days ఒకసారి తీసి ఈ స్పాంజీని రెగ్యులర్గా క్లీన్ చేసుకున్నట్లయితే ఎక్కువ సార్లు ఈ క్యాండిల్స్ అనేవి మార్చుకోకుండా మీకు ఉపయోగపడతాయండి. నెలకి 2 నెలలకి ఒకవేళ బాగా బ్లాక్ పట్టిస్తే కనుక ఈ యొక్క స్పాంజీ ఫిల్టర్ని మీకు బ్లాక్గా పట్టేస్తే కనుక ఓపెన్ తీసేసుకున్న తర్వాత అంటే దీని కాదండి ఇలాంటి దాన్ని. సో ఇదే ఉందనుకోండి, దీన్ని చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే ఉందనుకోండి, దీన్ని ఏం చేస్తామంటే మనకి ఒక మొగ్గు తీసుకోండి. ఈ మొగ్గులో దీన్ని ఎలా ముంచేసిన తర్వాత దీన్ని నిండుగా సరే యాసిడ్ అనేది వేసేయండి. మీకు యాసిడ్ బాటిల్ వచ్చేసి తక్కువ రేట్లో దొరుకుతుంది. అదే ఈ క్యాండిల్ కొనాలనుకో రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని నిండుగా యాసిడ్ వేసేస్తే కనుక నైట్ అంతా ఉంచేస్తే మార్నింగ్ మళ్ళీ ఇలా తెల్లగా అనేది వచ్చేస్తుంది మీకు. దీన్ని పట్టుకెళ్ళి ట్యాప్ దగ్గర కడిగేసుకుంటే మళ్ళీ యాసిడ్ ఎలాగొందో అలాగా ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ అదే యాసిడ్ని మీరు పారబోసిన అవసరం లేదు. అదే యాసిడ్ని తిరిగి మళ్ళీ మీరు ఆ యొక్క దాని యొక్క ప్లాస్టిక్ బాటిల్లో వేసేసి మూత పెట్టేస్తే మళ్ళీ నెక్స్ట్ సార్ కూడా అదే యాసిడ్ పనిచేస్తుంది. సో ఇలా రెగ్యులర్గా చేసుకోవడం వల్ల మీకు మనీ ఎంతగానో సేవ్ అవుతుంది. ట్యాప్కు బిగించి ఫిల్టర్లు అండి. ఇది రెగ్యులర్గా ప్రతి ఒక్క వాషింగ్ మెషిన్ కూడా ఇది వేసుకున్నట్టయితే మీకు తక్కువ బడ్జెట్లోనే అయిపోతాయి. ఇది క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అండి మీకు. ఇది ఉదాహరణకి ట్యాప్ బిగించి ఉన్నట్టయితే ఈ 4 కూడా బిగించి ఉంటాయి. సో మీరు ఈ కింద దాన్ని ఇలా పట్టిన తిప్పేస్తే వచ్చేస్తుందండి. ఇది వచ్చేసిన తర్వాత లోపల ఇక్కడ ఈ మెస్ ఉంటుంది. అలాగే ఈ మెస్తో పాటు లోపల కూడా ఈ మ్యాగ్నెటిక్ మెస్లు ఉంటాయండి. ఇవన్నీ కూడా ట్యాప్ దగ్గర పట్టుకెళ్ళి టూత్ బ్రష్లో క్లీన్ చేసుకున్నా సరే లేదా యాసిడ్లో ముంచేసినా సరే ఒక 10-15 నిమిషాలకి మీకు మళ్ళీ తెల్లగానే వచ్చేస్తాయి, డస్ట్ అంతా పోతుంది. సో మళ్ళీ మీరు యాజిటీస్గా ఎలా ఉన్నాయి ఇలా బిగించేసుకుని మళ్ళీ ట్యాప్ కానీ బిగించేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కేవలం మీకు వినియోగదారులకి అవగాహన కోసమే చెప్పడం జరుగుతుంది. సో మీరు అందరూ తెలుసుకుంటారని చెప్తున్నానండి. సో ఇది ఒక రకం ఫిల్టర్, ట్యాప్ ఫిల్టర్. సో సేమ్ ఇది కూడా ఇందా చెప్పినట్టు బోస్ వాషింగ్ మెషిన్ ఫిల్టర్. దీన్ని కూడా సేమ్ ఇలా కింద పట్టుకుని తిప్పితే దీంట్లో కూడా మెస్ అనేది వచ్చేస్తుంది. ఈ మెస్ను కూడా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు కూడా ఇది అవైలబుల్లో ఉన్నాయండి. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఇది మామూలుగా టాప్ లోడ్కి ఫ్రంట్ లోడ్కి సంబంధించి కింద అడాప్టర్ మోడల్ ఇచ్చాడు, కొత్త రకంగా దింపాడండి, ఇది లాంచ్ చేశాడు. సో మీరు అందరూ కూడా గమనించుకుంటారని చేసి మీకు తెలియపరుస్తున్నాం.